గీతాంజలి గారు ఇల్లు స్థలం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ అని నా డ్రీమ్ నెరవేరిందని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. దాన్ని ట్రోల్ చేయడం జరిగింది. బలవంతంగా మరణం జరిగింది. గీతాంజలి ఒక బీసీ మహిళని పొట్టన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియా. కేవలం అమ్మఒడి పథకాలు లాంటి పథకాలతో పాటు నాకు ఇళ్ల పట్టా కూడా వచ్చింది అనేటటువంటి ఒక సంతోషంతో, ఆనందంతో 4 మాటలు మాట్లాడినందుకు ఆమెను ఇష్టానుసారంగా పిచ్చి బూతులతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియా ఆమె పైన ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం వల్ల ఆమె మనస్తాపం చెంది ఈ రోజున ఆత్మహత్య చేసుకుని చివరికి 2 రోజులు మృత్యుతో పోరాడి మరణించింది. 2 చిన్న బిడ్డలు ఉన్నటువంటి తల్లి. ఆమె ప్రాణం తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని దిక్కులేని కుటుంబం చేశారు. దానికి ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక పార్టీ నాయకురాలు కూడా కాదు ఆమె, కనీసం ఒక లబ్ధిదారు సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ప్రజల మీద కూడా ఈ రకమైనటువంటి కక్ష, ప్రజల మీద కూడా ఈ రకమైనటువంటి దాడి చేసేటటువంటి రాజకీయ పార్టీల్ని మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఈ ఘటన అందరూ కూడా ఖండించాల్సినటువంటిదే. ఇవాళ సోషల్ మీడియా ద్వారా మహిళల ప్రాణాలని బలిగొనేటటువంటి స్థితికి రాజకీయాలు వచ్చినాయి అంటే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రంగా ఈ ఘటన పట్ల స్పందించారు. ఆ కుటుంబానికి పూర్తిగా సహాయం అందించడంతో పాటు అండదండగా ఉంటామని చెప్పడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం. మేడం, మహిళా చైర్పర్సన్గా ఇప్పుడు రాబోయే రోజులు చాలా మంది లబ్ధిదారులు చెప్పే మీడియా ముందు చెప్పడానికి భయపడుతున్నారు. మీరు ఎలాంటి సందేశం? ఖచ్చితంగా ఎవరు కూడా భయపడొద్దండి. ఈ పిచ్చి కూతల ట్రోల్స్కి లేకపోతే వాళ్ళకి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయొద్దు. ధైర్యంగా ఎదుర్కొందాం. చనిపోయేటటువంటి పరిస్థితులు ఎవరు కూడా అట్లా కనీసం కూడా అనుకోవద్దు. పిచ్చి కుక్కలు కరిస్తేనో లేకపోతే పిచ్చి కుక్కలు మురిగితేనో ఈరోజు భయపడి మనం ఇళ్లలో ఉండొద్దండి. ఇట్లాంటి వాటిని చాలా తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలు వాళ్ళకి కించపరుస్తున్నాం అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యత భావం కానీ లేకపోతే ఒక కుంచుకుపోయేటటువంటి ఆ పరిస్థితిని కానీ తెచ్చుకోవద్దు. తిరగబడదాం, ఎదిరిద్దాం, అవసరమైతే చెప్పుతో కొడదాం, చొక్కా పట్టుకొని నిలద్దాం తప్ప వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాటలకి ఇదైపోయి పిల్లలని, భర్తని అందరినీ వదిలేసి ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి మాత్రం దయచేసి ఎవరు కూడా పాల్పడవద్దని మనం చేస్తున్నాం. పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా ఇలాంటి సందేశం, ఇలాంటి సంఘటన జరిగినా కూడా ఒక్క నోరు మేర్పడ కారణం ఏంటన్నారు? రాష్ట్రంలో మొట్టమొదటగా ఒక మహిళ సోషల్ మీడియా ట్రోలింగ్కి గురయ్యి ఆత్మహత్య చేసుకుంటే దీనిపైన స్పందించకపోతే రాజకీయ పార్టీలకి అర్థం లేదు. ప్రతి రాజకీయ పార్టీ అధినేత ఈ ఘటన పట్ల స్పందించాల్సినటువంటి అవసరం ఉంది.